నా పేరు రామకృష్ణ సార్. ఉమ్, నా జీవనోపాధి తాళ్ళెక్కడం. మా సొంత జయగిరి గ్రామం, అసంపత్తి మండలం, హన్మకొండ జిల్లా. మా గౌడ సంఘం కులంలో మా పెద్ద మనుషులు కొన్ని తప్పుడు లెక్కలు, భూ కబ్జా ప్లస్ చందా బుక్కులు లేకుండా చందాలు వాడుకున్నారని ప్రశ్నించినందుకు మేము ఒక 200 మంది గుడికి సీసీ కెమెరాలు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి డబ్బులకు అని ప్రశ్నించినందుకు మా పెద్ద మనుషులు నన్ను కావాలని జనవరి 15 నాడు నాకు 10 బాటిల కళ్ళు అవుతా అంటే మనసు 10 మందిని కావలు పెట్టి నా మీద దాడికి యత్నించి నన్ను తాళెక్కనీయకుండా నా జీవనోపాధి మీద పుట్ట మీద కొట్టారు. అధికారుల చుట్టూ పోలీసు వారిని, ఎక్సైజ్ వారిని తన డబ్బుతో, తప్పుడు లెక్కలతో అధికారులను మిస్గైడ్ చేసుకుంటా నా 10 బాటిళ్ళ కళ్ళయ్య తాళ్ళను ఎండగొట్టి మొన్నటికి మొన్న 6వ నెల 6వ తారీఖు నాడు నాకు సంబంధించిన పండుదాళ్ళ గొల్లన్నీ కోసేసి నా జీవనోపాధి దెబ్బతీస్తున్న పెద్ద మనుషులు నన్ను 6 నెలల నుంచి గుడి మాకు ఎల్లమ్మ పండుగ కానీ ఎటువంటి కార్యక్రమాలను నన్ను పిలవకుండా కుల బహిష్కరణ చేసి నన్ను ఇబ్బంది చేస్తున్నారు. దయచేసి ఉన్నతాధికారులు స్పందించి నా తప్పు చేసిన వారిని శిక్షించి నా జీవనోపాధిని తాళెక్కే రకంగా అధికారులు స్పందించాలని కోరుకుంటున్నారు. ఇంతకు ముందు ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ లో కానివ్వండి, లేదంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కానివ్వండి సంప్రదించడం జరిగిందా? జనవరి 17వ తారీఖు నాడు నాకు ఎప్పుడైతే మా పెద్ద మనుషులు అల్టిమేటం జారీ చేసారో, నీ తాళ్ళు ఎక్కద్దు, నువ్వు ఎవరి తాళ్ళు ఎక్కద్దు అని నాకు అల్టిమేటం జారీ చేసేతోటే 17వ తారీఖు నాడే స్టేషన్లో ఫిర్యాదు చేశాను. 19 నాడు సారు మళ్ళా అంటే ఒక రోజు 2 రోజులు నేను పోయి ఎక్కాను. నా తాడు నేను ఎక్కోవడానికి మీ పర్మిషన్ ఏందని నేను ఎక్కాను. అయినా కూడా 19వ తారీఖు నాడు స్టేషన్కి పోతే నా పెద్ద స్టేషన్ ఎస్ఐ గారు మాకు సంబంధించిన ఇది కాదు, మీరు కొట్టుకొని వస్తేనే మేము ఏమైనా చేస్తాం కానీ మేమేం చేయలేము, నువ్వు ఏమైనా ఉంటే మీ ఎక్సైజ్ శాఖను సంప్రదించని చెప్పిండు. ఇక్కడ తాళ్ళు ఎక్కడానికి వస్తే 10 మంది పెట్టి నా మీద దౌర్జన్యం యత్నిస్తే అప్పటి నుంచే నేను తాళ్ళు ఎక్కువ బంద్ చేసిన. ఎక్సైజ్ శాఖ వారి పోతేనో ఇది మాకు సంబంధించిన ఇష్యూ కాదని వాళ్ళు తప్పించుకున్నారు. మొన్న 6వ నెల 6వ తారీఖు నాడు నా తాడు గొల్లు అయితే ఎప్పుడైతే కోసేసారో మొత్తం ఒక గొల్ల లేకుండా కోసేసేటట్టు నేను గ్రీవెన్స్ సెల్లో ఇచ్చాను. గ్రీవెన్స్ సెల్లో ప్రావీణ్య మేడం కలెక్టర్ మన ఎంఆర్ఓ గారికి రాసింది. ఎంఆర్ఓ గారు మాకు సంబంధించిన ఇష్యూ కాదని పక్కకు తప్పుకున్నారు. మళ్ళీ 14వ తారీఖు నాడు